స్వతంత్ర భారతదేశంలో సామాన్యుడికి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనే వాటి మీద మీ విశ్లేషణ తెలపమని కొందరు అడుగుతున్నారు. వాటికి పరిష్కారం ఏమిటి అని కూడా నా యూట్యూబ్ ద్వారా తెలియజేయమంటున్నారు. స్వతంత్ర భారతదేశంలో సామాన్యుడికి అందనటువంటి ఇది న్యాయం. రెండవది, సామాన్యుడు నాయకుడు కాలేకపోవటం. మూడవది, ఈ యొక్క పరిస్థితుల్లో ఎవరైనా మోసం చేస్తే ఆ మోసం మీద నుంచి బయటికి రావటానికి పోలీసు వ్యవస్థ సామాన్యుడికి ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఇప్పుడే చెప్పాను, సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి న్యాయం. ఈ మధ్య ప్రతివాడికి ఏదైనా ఇబ్బంది జరిగితే, ఉదాహరణకు పరువు నష్టం దావా అనుకోండి, రాహుల్ గాంధీ గారు కానీ నాగార్జున కానీ వీళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఇమీడియట్గా కోర్టులకు పోతున్నారు, కోర్టులలో స్టే తెచ్చుకుంటున్నారు, న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఇదంతా చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం. సామాన్యుడికి అందుబాటులో లేనే లేదు. అదే సమస్య ఒక సామాన్యుడికి జరిగితే దాన్ని ఎదిరించలేడు. ముక్కు నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటాడు. నా కర్మ ఇంతే కదా అనుకుంటుంటాడు. మరి ఈ స్వతంత్ర భారతదేశంలో సామాన్యుడు తనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ విధంగా ఎదిరించగలుగుతాడు? దానికి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏదన్నా చిన్న కేసు కనుక కోర్టులోకి పోతే ఆ కోర్టులలో, అది సివిల్ కేసు అయితే ఆ కోర్టులలో దశాబ్దాల కాలం నడుస్తుంటే వీడికి న్యాయం జరగదని తెలుసుకొని ఎంతో కొంత పడి నా మొహాన అని రాజీ పడిపోతాడే తప్ప వాడికి న్యాయం జరిగిందని 95% ప్రజానీకం అనుకోవటం లేదు. కాకపోతే సమస్య అంతా లిటిగేషన్స్ పెట్టి ఆ లిటిగేషన్ ద్వారా ఎంతో కొంత వస్తుంది కదా అనుకుంటున్నాడు. మరి ఈ ప్రభుత్వాలు ఏం చేయాలి? చట్టంలో మార్పు తేవాలా? న్యాయ వ్యవస్థలో అవసరం ఉందా లేదా? లేనప్పుడు స్వతంత్ర భారతదేశం మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భావం ఏ విధంగా కలుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వంలోనేమో, లేకపోతే నాన్ బీజేపీ ప్రభుత్వంలో అవన్నీ కుదరలేదు. బీజేపీ ప్రభుత్వంలో ఇవన్నీ న్యాయం జరుగుతుంది అని అనుకున్నాం. కానీ వాళ్ళు కూడా చట్టం ఏం మార్చలేకపోయింది. ప్రజలు ఒక రకమైనటువంటి అసంతృప్తితోటి జీవనం గడుపుతున్నారు. ఆ జీవనాన్ని నలుగురిలో తల ఎత్తుకొని, నేను ఒక మనిషిని, నేను ఒక హిందువుని, నేను ఒక మతం వాడిని, వాడు ముస్లిం కావచ్చు, సిక్కు, వాడు మా అందరికీ ఒక న్యాయం జరుగుతుంది అనేటటువంటి పరిస్థితి లేదు. నిన్ననే సికింద్రాబాద్లో ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహం బాలగొట్టామన్నారు. ఏదో మత సామరస్యం అంటారు, చివరికి అది ఏమవుతుందో ఏమో తెలియదు. ఎవరి మీదనో కేసు పెట్టామంటారు, ఆ కేసు ఏమవుతుందో ఏమో తెలియదు, దాని నిరూపణ జరగదు. ఈ యొక్క సోషల్ మాధ్యమాలు ఏం చేస్తున్నాయి? ఏదైనా కేసు పెడితే ఆ కేసును గురించి కంటిన్యూస్గా కోర్టులో ఏ కేసు ఉంది అనేటటువంటిది సోషల్ మాధ్యమాలు కానీ ఈ టీవీలు కానీ ఏం చెప్పవు. కానీ యూట్యూబ్లలో ప్రతివాడు యూట్యూబ్ పెట్టి తన సోది కొడతాడు, అబద్ధాలు చెప్తాడు, ఒకడు చచ్చిపోయినాడని చెప్తాడు, ప్రజలు చూస్తుంటారు. దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఏమీ
శిక్ష వేసుకునేటట్లేదు, సువమోటిగా నిర్ణయం తీసుకునేటట్లేదు. ఎవడి మీదైనా కేసు పెడితే సామాన్యుడు బలై చచ్చిపోతున్నాడు. దీనికి పోలీసులకు ఈ ప్రభుత్వం ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తుంది, చట్టంలో ఏమైనా మార్పులు తీసుకురాగలుగుతుందా అనేటటువంటి విషయం మీద తర్జన భర్జన పడుతున్నాడు. దీనికి ప్రభుత్వం ఏదో ఒక చట్టంలో మార్పు తీసుకురావాలి. సివిల్ కేసుకు కానీ క్రిమినల్ కేసుకు కానీ ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క కోర్టు పెట్టి నిర్ణయం చేసి కొన్ని కేసులకు అప్పీల్ లేకుండా చేసే పద్ధతిలో ప్రభుత్వాలు ఉండాలి. ఆ విధంగా చేయటం లేదు, చేస్తుందని నేను అనుకుంటున్నాను. మండలకు ఒక కోర్టు సివిల్ కానీ సివిల్కి ఒకటి క్రిమినల్కి ఒకటి పెట్టాలి. కొన్నిటికి అప్పీల్ లేకుండా చేయాలి. ఒక పద్ధతుల్లో వాళ్ళకు దూరంగానైనా పెట్టి వాళ్ళకి ఇబ్బందులు తయారు చేయనన్నా చేయించాలి. రెండోది, సామాన్యుడు నాయకుడు కాలేకపోతున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టి నిలబెట్టగలిగినటువంటి మనుషులే నాయకులు అవుతున్నారు. తనంతటా తానుగా నిలబడి పోటీ చేసి గెలవటానికి ప్రజలు సహకరించే అవకాశం లేకుండా పోతున్నది, అన్ని డబ్బులమయం అవుతున్నది అని తెలుసుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఎన్నో చోట్ల న్యాయం జరుగుతుందని భావిస్తున్న రోజుల్లో మన భారతావనిలో ఎన్నికలు సక్రమంగా జరిగి సామాన్యుడు కూడా గెలిచేటట్టు, ఆ ఖర్చులు సామాన్యుడు ఎవడన్నా నిలబడితే ఆ ఖర్చులు ప్రభుత్వం పెట్టుకునేటట్టు, బాగా సంపన్నులు ఖర్చులు పెట్టకుండా ఉండేటట్టు ప్రభుత్వంలో చర్యలు తీసుకురావాలి, చట్టాల్లో మార్పులు తేవాలి. ఇదే క్రమంలో పోలీసులు కూడా సామాన్యుడికి ఏమీ ఉపయోగపడటం లేదు. సామాన్యుడికి ఉపయోగపడకపోగా ఎవడైనా దగ్గరకు వస్తే 100 ప్రశ్నలు వేసి డబ్బులు తిన్న వాళ్ళ దగ్గరను లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నారు. దీని మీద కూడా ఇప్పుడున్నటువంటి చట్టాలే కాకుండా ఏదో కొంత మార్పులు తీసుకొచ్చి సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టుగా చేయాలి. ఆ విధంగా చేస్తాయి అనుకుంటున్నాను. ఈ ప్రభుత్వాలు నేను ఈ విడుదల చేసినటువంటి ఈ వీడియో మీద స్పందించి కొంత నిర్ణయం తీసుకొని నాకు ఈ విధంగా తీసుకుంటున్నాను అని తెలిపితే ఇంకా ముందు సలహాలతోటి నేను ఎన్నో వీడియోలు తీసి ప్రభుత్వానికి సలహాలు ఇస్తాను. ఏ విధంగా చేయాలి, ఎన్నికలు ఏ విధంగా నడపాలి, సామాన్యుడికి న్యాయం ఏ విధంగా జరగాలి, సామాన్యుడు ఏ విధంగా ఎన్నికల్లో పోటీ చేయాలి అనే విషయాల మీద నేను కొన్ని సలహాలు ఇస్తాను. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా, పెద్దవాళ్ళ ద్వారా వాళ్ళ మీద కూడా తెలుసుకొని, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి తెలుసుకొని కొన్ని సలహాలు ఇచ్చి చట్టంలో మార్పులు తీసుకొచ్చే అవకాశాల కోసం ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు కందిబండ నరసింహారావు. నా సెల్ నెంబర్ 9440748159 హైదరాబాద్. తప్పక ప్రభుత్వాలు స్పందిస్తాయని నేను అనుకుంటున్నాను.